392వ నామము శ్రీకంఠార్ధ శరీరిణి. ఓం శ్రీకంఠార్ధ శరీరిణ్యై నమః. కంఠార్ధ అంటే అమ్మ, శ్రీ అంటే విషము అని కూడా ఉంది. విషము కంఠమునందు ఉంచుకున్నటువంటి శివుడే శ్రీకంఠుడు. శ్రీకంఠుడు అంటే విషాన్ని కంఠములో ఉంచుకున్నటువంటి వాడు శ్రీకంఠుడు. అర్ధ అంటే శ్రీకంఠునిలో అర్ధ శరీరము కలిగిన తల్లి, శ్రీకంఠార్ధ శరీరిణి. శివుడికి పార్వతికి భేదము లేదు, వాళ్ళిద్దరిని విడదీయలేము అని మనకి చాలాసార్లు తెలుసుకున్నాము. అర్ధనారీశ్వర తత్వము అంటారు. అర్ధనారీశ్వర తత్వము అంటే ఇక్కడ మనము అర్ధనారీశ్వరుల్ని స్మరించుకోవాలి. మనకి మనలో అనేక రకాలుగా పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అని అనేక రకాలుగా మనం తెలుసుకుంటున్నాం. తెలివి పరమేశ్వరుడైతే శక్తి అమ్మవారు అని మనకి తెలుసుకున్నాం మనం. ఇప్పుడు ఇంకా చెప్తారు. ఆ శివపార్వతులకి భేదం లేదు. తెలుపు అర్ధనారీశ్వర తత్వాన్ని ఇక్కడ తెలుపు చెప్తున్నారు. శివుడుకి పార్వతికి ఎడబాటు లేదు, వాళ్ళని విడదీయలేనటువంటి స్వరూపము. వాళ్ళని వాక్కుకి అర్థానికి వాక్కు ఉంది, వాక్కుకి అర్థము విడదీస్తామా? విడదీయలేము. వాక్కులోనే అర్థము ఇమిడిపోయి ఉంటుంది. అట్లాగే వాగర్ధావివ సంపృక్తవు అని చెప్తారు కాళిదాసు. వాక్కు అర్థము ఎలా విడదీయలేమో అలాగే శివపార్వతులని విడదీయలేము. అర్ధనారీశ్వరులని మనము అలా సేవించాలే కానీ వాళ్ళని విడదీయలేము. అట్లా వారిరువుకి ఎటువంటి భేదము లేదు. పార్వతికి శివుడికి భేదము లేదు. ఆయన్ని ఏదన్నా అంటే అమ్మవారికి కష్టం వస్తుంది, అంటే బాధ అనిపిస్తుంది. అంటే నన్నే మెచ్చుకోవాలి అని అమ్మ అనుకోదు, నన్నే మెచ్చుకోవాలి అని అయ్యా అనుకోడు. అమ్మని ఏదన్నా అంటే అయ్యకి బాధ వేస్తుంది. మరి అమ్మని సేవించి అయ్యని సేవించకపోయినా అది సగము పూజే అవుతుంది. అందుకని అయ్యని పూజించి అమ్మని పూజించకపోయినా అది సంపూర్ణము అవ్వదు. అమ్మవారి పూజ మనం ప్రత్యేకించి చేస్తే అయ్యవారికి సూక్ష్మంగా అయినా చెయ్యాలి, ఆ నామాలు చదివైనా పూజ చెయ్యాలి. అలాగే విష్ణువుకి, నారాయణుడికి, లక్ష్మికి చేస్తే, ఇప్పుడు లక్ష్మీదేవికి సహస్రమో అష్టోత్తరమో చేసుకున్నప్పుడు కేశవ నామాలైనా చదివి పూజ చెయ్యాలి. మరి విష్ణుమూర్తికి ఏకాదశి అని విశేషంగా చేసుకుంటాము. అప్పుడు అమ్మవారిని వదిలేయకూడదు. అమ్మవారి నామాలు అష్టలక్ష్మి నామాలైనా చదువుకోవాలి, లేకపోతే ఆ లక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి. అంటే అది సమయం లేకపోతే అష్టలక్ష్ములనైనా తలుచుకుని పూజ చేసుకుని పూర్తి చేయాలి పూజ. అలాగే శివుడికి విశేషమని శివుడికి శివరాత్రి శివుడికే పూజ చేసి అమ్మవారికి చెయ్యకుండా ఉండటం అనేది అర్ధ పూజే అవుతుంది. అప్పుడు ఈ సూక్ష్మంగా అమ్మవారి 18 పీఠాలు ఉన్నాయి కదా, ఆ 18 పీఠాలని తలుచుకునైనా మనం పూజ చెయ్యచ్చు. అలాగే లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచీపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండే క్రాంచీపట్టణే, అమలాపురే జోగులాంబే, శ్రీశైలే భ్రమరాంబికా, కొల్హాపూరే మహాలక్ష్మి, మయూరే ఏకవీర్యక, ఉజ్జయినే మహాకాళీ పీఠాయాం పురుహూతికాం, ఓఢ్యాణి గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికా, హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరీ, జ్వాలాయాం వైష్ణవీ దేవి గయా మాంగళ్యగౌరికా, వారణాస్యంతు విశాలాక్షి, కాశ్మీరే తు సరస్వతి
అమ్మవారి పీఠాలు ఈ 18 మన భారతదేశం అంతా ఉన్నాయి. ఆ అమ్మవారి 18 పీఠాలు విశేషమైనవి. అవి అన్నీ తలుచుకుని పూజ చేస్తే పరిపూర్ణమే అవుతుంది. అలాగే అమ్మవారికి విశేషంగా మనం పూజలు చేసినప్పుడు అయ్యవారిని వదిలేయకూడదు. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయినే మహాకాల ఓంకారమమరేశ్వరం ప్రజ్వల్యం వైద్యనాథించ ఢాకిన్యే భీమశంకరం సేతుబంధేతు రామేశం వారణాస్యంబకం గౌతమీతడే చెప్పు. కృష్ణే సంచ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని పఠేన్నరః స్మరణేన వినశ్యతి. ఇలా ఈ జ్యోతిర్లింగాలైనా మనం చదివి పూజ చేస్తేనే పరిపూర్ణమవుతుంది. అలా ఒక్కళ్ళకి చేసిన పూజ పరిపూర్ణము అవ్వదు. అలాగే ఒక్కరే మనకి ఈ సృష్టిని నడపడానికి అమ్మ ఒక్కతే చాలదు, అయ్య ఒక్కటే చాలదు. ఇద్దరూ ఉంటేనే సృష్టి జరుగుతుంది, స్థితి జరుగుతుంది, లయము జరుగుతుంది. అలా ఈ ఆకారం అంటే శివుడు, అదే సర్వవాక్కులుగా కూడా అయింది. ఆకార రూపమైనటువంటి మొదటిది పరావాక్యే క్రమంగా వైఖరిగా మారింది. అంతకుముందు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి ఈ 4 వాక్కుల గురించి మనము తెలుసుకున్నాం. అలా పరావాక్యే చివరికి వైఖరిగా మారింది. చిత్స్వరూపమైనటువంటి పరాశక్తే పరావాక్కు రూపంలో ఉన్నది. ఆమె ఎవరు? శ్రీకంఠార్ధ శరీరిణి, వాగ్దేవత, వాక్కుకి దేవత అమ్మ. ఇలా మనకి అమ్మ లోకాన్ని నడుపుతోంది. అలా అమ్మ పరమాత్మ స్థిరంగా అలా కూర్చొని ఉంటే అమ్మ యొక్క కలయిక చేత, అమ్మ చేరటం చేత చైతన్యం వచ్చినటువంటి శివుడు ఇద్దరు కలిసి సృష్టిని, స్థితిని, లయాన్ని కూడా చేస్తున్నారు. అలా మనకి లోపల ఉన్నటువంటి పరావాక్కు మనకి సంకల్పమాత్రంగా కలిగేటువంటి పరావాక్కు పశ్యంతి. తర్వాత ఆ భావము అక్కడ ఏర్పడుతుంది. పశ్యంతి దగ్గర భావాన్ని మనం ఎలా మాట్లాడాలి ఇలా అని ఒక భావం వస్తుంది. అది గొంతు దగ్గరకి, కంఠం దగ్గరకు వచ్చేసరికి మధ్యమ అవుతుంది. బయటికి వచ్చేసరికి వైఖరిగా మారుతుంది. అలా పరావాక్కుగా ఉన్న తల్లే మొదటిది, ఆది. ఆ పరావాక్కు నుండే వైఖరిగా మారింది అని మనకి చెప్తున్నారు. ఆ శ్రీకంఠార్ధ శరీరిని అయినటువంటి తల్లిని, ఆ అభిన్నమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని, ఆ శ్రీకంఠునిలో సగమై విలసిల్లేటువంటి ఆ శ్రీకంఠార్ధ శరీరునికి మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వే జన